అన్ని రంగాల్లో పడిపోతున్నాయి. కరెక్ట్. అందులో ఇప్పుడు డెమోక్రసీ అనేటటువంటి ప్రజాస్వామ్యం అనేది అపహాస్యంగా మారిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు. అవును. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లలో టీచర్స్ గ్రాడ్యుయేట్స్ కూడా 5,000 రూపాయలు తీసుకొని ఓటేశారు, 5,000 కోట్ల కోసం లైన్ లో నిలబడ్డారు అనే వార్తలు వచ్చినాయి. అవును. అంటే భవిష్యత్తులో భావితరాలను తయారు చేయాల్సినటువంటి ఉపాధ్యాయులు మరి వాళ్ళు ఈ స్థితికి దిగజారారు అంటే పరిస్థితి ఎలా ఉంది మనం ఆలోచించాలి. అంటే నేను చెప్పదలుచుకున్న ప్రధానమైన విషయం ఏంటంటే ఈ యొక్క క్యాన్సర్ వ్యాధి అనేది ఇలాంటి క్యాన్సర్ కణాలు అనేది అంతటా వ్యాపించినాయి. వాస్తవమే. అది ఏదో ఒక రంగానికి పరిమితం కాలేదు. ఇవాళ పార్లమెంట్ లో 3వ వంతు కంటే ఎక్కువ మంది మీద క్రిమినల్ కేసులు, మరి దాదాపు 2/3 కోటీశ్వరులు ఇవాళ పార్లమెంట్ కి ఎన్నిక కావడం, ఇవన్నీ కూడా మన ముందున్నటువంటి వాస్తవ విషయాలే. దీని ప్రభావం ఏమైంది? టోటల్ అడ్మినిస్ట్రేషన్ మీద పడింది. అడ్మినిస్ట్రేషన్ మీద పడేసరికి ఏమైపోయింది? టోటల్ ఎగ్జిక్యూటివ్ ఐఏఎస్ ఆఫీసర్స్ పద్ధతిగా ఉండాల్సినటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ సామాన్య ప్రజలు ఏ దృష్టితో చూస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది అని అంటే పూర్తిగా ఈ అవినీతికరమైనటువంటి రాజకీయ నాయకులకు ఊడిగం చేసేటటువంటి ఒక స్థితికి వారు దిగజారిపోయిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఎగ్జిక్యూటివ్స్ అంటే లేకపోతే మిగతా ఉద్యోగులు అంటే రాజకీయ రంగానికి ఊడిగం చేస్తున్నారు. ఇది మీరు అన్నట్టు 100% కరెక్టే, ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. కానీ న్యాయ వ్యవస్థ మీద డెఫినెట్గా ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ మీద కూడా ఏంటి ఇలా అవుతుందనే అభిప్రాయాలు ఉన్నా ఇంతో అంతో భయం, భక్తి, గౌరవం ఉన్నాయి. కనీసం న్యాయ వ్యవస్థ కూడా లేకపోతే ఇంకా దుర్మార్గం అయిపోద్ది వ్యవస్థలు అని కదా. కానీ ఇక్కడ కూడా ఇలాంటి బయటపడుతున్నప్పుడు అందులో పనిచేసి రిటైర్ అయిన మీలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఒకటేమో ఇది చాలా విచారకరమైన విషయం అండి, చాలా ఒక రకంగా దుఃఖపడాల్సినటువంటి విషయము, విచారపడాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే రెండుండేంటి, జీవితం పట్ల ఒక దృక్పథం అనేది ఒక మనిషి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జడ్జిగా మేము అపాయింట్మెంట్ అయిన తర్వాత మేము పదవి స్వీకరించకంటే మొదలు, అంటే మా యొక్క వర్క్ మొదలు పెట్టకంటే మొదలు రాజ్యాంగంలోని ఓత్ అంటే ప్రమాణము చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రమాణం ఏమని చేస్తాము? నేను న్యాయంగా ఉంటాను, ఎలాంటి పక్షపాతం లేకుండా ఉంటాను, రాజ్యాంగం ప్రకారంగా నడుస్తాను, అనురాగము ద్వేషము లేకుండా ఉంటాను, పక్షపాతం అదే టైంలో నేను భయం లేకుండా అందులో ఉంటాను అనేటటువంటి ఒక ప్రమాణము రాజ్యాంగం ప్రకారంగా మనం చేయాల్సి ఉంటుంది అన్నమాట. ప్రతి జడ్జి కూడా తన జీవితం గురించి లేక తన యొక్క భవిష్యత్తు గురించి, లేదా తనకి ఏది ఆనందం ఇస్తుంది, ఏది సంతోషం ఇస్తుంది, ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది, ఏది తనతో పాటు ఉండేటటువంటిది అనే విషయంలో కొంచెం తనకు తాను ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేనైతే ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి. ఒక విషయం ఏంటంటే ఎవరన్నా జడ్జి కావచ్చు, ఏ జడ్జి అయినా కావచ్చు, ఒక తీర్పును మనస్ఫూర్తిగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా తనకు సంతోషం కలిగేటట్లు కనుక తీర్పు చెప్పినట్లయితే, ఎలాంటి రాగం లేకుండా, పక్షపాతం లేకుండా, ద్వేషం లేకుండా, భయం లేకుండా కనుక తీర్పు కనుక చెప్పినట్లయితే ఇట్ విల్ గివ్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్ టు హిమ్. ఒక జడ్జిగా పనిచేసేటప్పుడు నేను ఈ రోజు ఒక 20 తీర్పులు చెప్పాను, 20 తీర్పులు చాలా న్యాయబద్ధంగా చెప్పాను, నా ఆత్మ తృప్తిగా చెప్పాను. మేము ఒక 23 ఏళ్ళు జడ్జిగా పనిచేస్తాం. మేము 23 ఏళ్లలో మేము చెప్పిన తీర్పు గురించి మేము ఎప్పుడైనా బాధపడాల్సినటువంటి అవసరం నా అనుభవంలో నాకు ఒక్క రోజు కూడా రాలేదు. మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రాలేదు, ఆనందం పడటం తప్ప. నాకు నేను సమాధానం చెప్పుడు, నేను ఎవరికో సమాధానం చెప్పాలి. అదే అంటున్నా, నాకు నేను, నా ఆత్మకు నేను. ఇప్పుడు 9,999 సందర్భాలలో మేము ఎక్కడ కూడా నాకు నేను అయ్యో నేను ఈ పొరపాటు చేశాను, ఈ అన్యాయం చేశాను, నా వల్ల ఈ కుటుంబం నాశనం అయిపోతున్నది, నా వల్ల ఈ సమాజం ఇట్లా దెబ్బతింటున్నది, నా వల్ల ప్రభుత్వానికి ఇంత నష్టం వస్తున్నది అని మనం ఆలోచించాల్సిన అవసరం ఏ రోజు రాలేదు. అయితే నాకంటే చాలా గొప్పగా నీతి నిజాయితీగా ఉన్నటువంటి జడ్జిలు చాలా మంది ఉన్నారు మనకు.
ఇప్పుడు జస్టిస్ పి వెంకట్రామరెడ్డి గారు ఉన్నారు, జస్టిస్ కె రామస్వామి గారు ఉన్నారు, ఇంతకు ముందు అవుతుందో అనేక మంది జడ్జీలు మనకు పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఎంతో గొప్ప అంటే న్యాయ వ్యవస్థకు అంటే మంత్రులకు అగెనిస్ట్ గా తీర్పులు చెప్పినారు, ముఖ్యమంత్రులకు అగెనిస్ట్ గా తీర్పులు చెప్పినారు, వాళ్ళని జైలుకు పంపించిన సందర్భంలో డెఫినెట్ గా న్యాయ